గుండె జారి తుళ్ళింతవుతుంది, ఓ గుండె జారి గల్లంతవుతుంది. ఎందుకంటే అక్కడ నీ మనవడిని ప్రాణాలకు ఎరుతు పెడుతున్నాడు. బామ్మగారు గదిలో ఏ సప్పుడు రావట్లేదు, కొంపదీసి మనుబాబు. అమ్మో ముసలి ఒకటి పడ్డానికి టెన్షన్ పడుతుంది. అవునవును, అది కరెక్టే. చిలకమ్మ ఏమిటి మరి సంగతి? గుడ్డు అయ్యి బాబా, ఓ నాయనో. ఒరే మను, తలుపు తీరా. నేను తిను, ఒక 1 అవర్ తర్వాత తీస్తా. ఒరే ఈ ముసలిదాన్ని ఏడిపించకరా ప్లీజ్ రా. ఒరే ప్రాణం పోతున్న ఫీలింగ్ ఉందిరా. మను, నీ ప్రాణం ఏం పోదులే నానమ్మా, చాలా గట్టిది, డోంట్ వరీ. తీరా. మను వద్దు, వెళ్ళి తలుపు తీద్దాం. సింధు ఇన్నాఫ్. ఆవిడ మాటలేంటుంటే బీపీ రైజ్ అయిపోయినట్టుంది. పోనీ మనం ఇంకొంచెం బీపీ రైజ్ చేద్దాం. ముందు నువ్వు వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఏంటి సిగ్గుపడుతున్నావు? ఏమైంది? ఇంకేం అవుతుంది, అవ్వాల్సింది అయిపోయింది. ఏంట్రా సిగ్గు? ఆడదానిలాగా సిగ్గుపడుతుంటే బాలేదురా. అసలు ఏం జరిగిందో చెప్పరా? నాన్నమ్మ, నీ మనవడు మగాడని ప్రూవ్ అయ్యింది. అంటే శోభనం. నర్సు, నువ్వింత వెలిబాగుందాని కాబట్టి ఇద్దరు నీతో ఆడుకుంటున్నారే. నిజంగా శోభనమే జరిగిపోయి ఉంటే ఈ పాటికి నువ్వు నరకానికి జర్నీ చేస్తూ ఉండేదానివే. అర్థమైంది. నాతో గేమ్స్ ఆడుతున్నారు కదా వీళ్ళు. ఇవాళ సింధుని నా పక్కనే పడుకోబెట్టుకుంటాను. ఎలా ప్రొసీడ్ అవుతాడో చూస్తాను. ఏంటి నాయనమ్మా, నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? కొంపదీసి బ్రెయిన్ గాని దొబ్బిందా ఏంటి నా శోభనం అయిపోయిందనేసరికి? లేదు, బ్రెయిన్ బాగానే ఉందిరా. నేను ఆ దేవుడితో మాట్లాడుతున్నాను. అయితే వెళ్ళడం కన్ఫర్మ్ అన్నమాట. ఆయన ఫ్లైట్ లో ఖాళీ లేదంటున్నారా? అదంతా అబద్ధం నాయనమ్మా, నిన్ను స్టాండింగ్ లోనే తీసుకెళ్లిపోతారు. హాయ్ సింధు. మను ఏంటి దిక్కు? నేను ఇక్కడే ఉంటా. ఏంటి పాముంది? ఏంటిది?
అమ్మో నాయనమ్మా. ఇలా రారా రా. హాయ్. ఒరే 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 దొంగ చచ్చినాడా అలా తాగకూడదురా. ఏడీడు ఏది ఏమైంది బామ్మ? ఏం లేదే. ఆ మనుగాడు కొబ్బరి ముండం తెచ్చుకొని నీ బొడ్డు మీద పెట్టుకొని తాగుతున్నాడే. చిప్పో బామ్మ, నాకు సిగ్గేస్తుంది. ఈ మనుగాడు ఒకటి నా ప్రాణానికి నిద్రంతా చెడగొట్టేశాడు. నర్సు, అవును, ఆ మనుగాడేమన్నా ఈ రూమ్ లోకి వచ్చాడా? రాలేదు బామ్మ. ఏయ్ నువ్వు పడుకోవే పిల్ల. ఎందుకా వెదవ నువ్వు? ఏమి లేదే, నీ టెన్షన్ చూసి. అవును, పైకి ఎప్పుడు వస్తావు? ఎక్కడికి వచ్చేది? పో. ఆ మనుగాడి ఏ క్షణంలోనైనా నేను నా దగ్గరికి పంపించచ్చు. ఇదిగో నర్సు, నీకోసం ఒక బెర్త్ ఖర్చు ఫేసి ఉంచానే. చీపురుతో కొట్టి చంపుతాను, పో అవతలకి. బామ్మ వెళ్ళనా? వెళ్ళేదా? ఎక్కడికే? పడుకో. ఇదొకటి నా ప్రాణానికి. ఇక నిద్రేం పోతాను. ఏంటి జరిగింది మను? రాత్రి అంతా హోగయే. నీ మొహం మొత్తం ప్లాన్ రివర్స్ కొట్టింది. నువ్వు వేస్ట్ ఫెలోరా. వస్తాద్, నాది వేస్ట్ కాదు, నాది దగ్గరుండి నీకు ఫస్ట్ నైట్ జరిపిస్తుంది. హాయ్. అప్పుడు గాని సింధు నన్ను చెప్పుతో కొట్టదు. దగ్గరుండి జరిపించడం ఏంట్రా అసహ్యంగా? అరే బాయ్, నీది నన్ను అపార్థం చేసుకుంది. ఒకటి పోతే ఇంకొకటి. ఫిగర్ మత్ మై హోనా. ఓరా, నీ ట్రిక్కుల మీద నమ్మకం పోయింది. అరే నాది ఇంకో ఫార్ములా తెచ్చింది, కావాలంటే చూడు. అరే బాయ్, ఏ నక్కో బాయ్, దేకో. మళ్ళీ ఇదేంట్రా? अरे भाई ये कलोरा 55 का नाम का मंदु है పౌడర్ టేస్ట్ ఉండదు ఎందులో మిక్స్ చేసినా తెలియదు కలిపితే ఏం జరుగుతుందో కూడా చెప్పరా ఈ పౌడర్ ఫుడ్ లో కలిపేస్తే తిన్న వాళ్ళకు మత్తు ఆతే హై ఈ పౌడర్ నర్సమ్మ కానమే కలిపితే నీకు సింధుకు డిస్టర్బెన్స్ ఉండదు బాయ్ నమ్మచ్చా కసం నమ్మాలి సరే ఇవ్వు ఈ మందు నేను తీసుకెళ్లి చిలకమ్మ మీద వాడేస్తా మనుబాబు నరసమ్మ మీద నేను చిలకమ్మ మీద వాడిస్తే ఇక రాత్రంతా లసుకు టపా టమకటమా ఏంటి చిలకమ్మ చూస్తున్నావు వడ్డించు అలాగే మహేష్ బాబు నాయనమ్మకు ముందు వడ్డించు అక్కడ పెట్టు చాలు చాలు నాయనమ్మ బాగా తిను చచ్చిన కోడి చావకుండా తింటా ఉంటా మనం అదే తిను గోవింద 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 ఏంట్రా తినేటప్పుడు గోవింద అంటున్నావు ఏం లేదు నాన్నమ్మ తినేటప్పుడు గోవింద నామస్మరణ చేసుకుంటే మంచిదని మా తాత గవర్రాజు గారు బతుకున్నప్పుడు చెప్పారంట నేను ఇప్పుడు చెప్పాను రా వీళ్ళు తిన్నట్టు యాక్ట్ చేస్తున్నారే తప్ప తినడం లేదు అసలు ఏం జరుగుతోంది
గవర్రాజు ఎక్కడున్నా? ఇక్కడే గోడ మీద ఉన్నానే. ఏం కావాలి? వీళ్ళు టిఫిన్ ఎందుకు చేయడం లేదు? నీ మనవడు మనవరాలు ఆ బ్రేక్ఫాస్ట్ లో మత్తు మందు కలిపారే, అది తిని నువ్వు రెస్ట్ తీసుకోవటానికి పడుకుంటే గాఢ నిద్రలోకి జారుకుంటావే. వాళ్ల గదిలో వాళ్ళు తర్వాత శోభనం తంతు పూర్తి చేస్తారు. ఆ తర్వాత నువ్వు శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోతావు. అనుకున్నాను. వీళ్ళ అతి వినయం చెత్త నటన చూసి నాకు అనుమానం వచ్చింది. సమయానికి వచ్చి మంచి పని చేసావు గాని ఏ నువ్వు. అమ్మగారు, మీ ఇంటర్వ్యూ అయిపోయిందా? ఇంటర్వ్యూ ఏంట్రా? అదే ఇంతవరకు మీరు ఆకాశవానికి ఇంటర్వ్యూ ఇచ్చారు కదా. నరసమ్మ, నీలో నువ్వు మాట్లాడుకుంటున్నావు కదా, ఆ బోలాకి అలా అర్థమైందిలే. నువ్వు తిను. నానమ్మా, గారె విత్ చికెన్ కర్రీ సింధు చేసింది, టేస్ట్ చూడు. వద్దురా, నాకెందుకో కడుపులో ఏదోలా ఉంది. మీరు చేయండి, నేను తర్వాత చేస్తాను. నానమ్మా, అమ్మా నానమ్మా, ఈ ఒక్క గారి తిను. నాకొద్దు. మనుబాబు, పెద్దమ్మ గారికి ఏదో అనుమానం వచ్చిందని నాకు అనుమానం వచ్చింది. సింధు, ప్లాన్ ఫెయిల్ అయిపోయింది సింధు. నీకు ప్లాన్లు వేయటమే రాదు, వేసిన నడి చెత్త ప్లాన్ వేస్తావు. అరిచిలకమ్మ చిటికే ఎంగ నువ్వు రాగాలే పాడాలంట. ఎవడ్రా బాత్రూంలో పాట పడుతుంది? నేనే చిలక, నీ గోరింకనే. చెప్పుతో కొడతా, త్వరగా బయటిరా. దాని బదులు నువ్వే లోపలికి రావచ్చుగా. సరదాగా నా వీపు తోమొచ్చు, నా తలకి షాంపూ రాయొచ్చు, ఇంకా ఏమైనా చెయ్యొచ్చు. ఏమన్నా చేయొచ్చా? నీ ఇష్టం, ఏమైనా చెయ్యొచ్చు. చింతపండు మొహం కూడా చెప్తా. అబ్బో, అయ్యో, అబ్బో, అయ్యో, అబ్బో, అయ్యో, చచ్చాడు దేవుడా. అబ్బా, అబ్బో. అది గది రోగం కుదిరింది. దొంగ సచ్చినోడా. అమ్మో, బకెట్లు వేడిలుండగా డయ్యాలు కొట్టకూడదని చాలా లేటుగా అర్థమైంది. అమ్మా, నాయనమ్మా, ఏంట్రా చాలా హుషారుగా ఉన్నా? ఇవాళ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోతుంది నానమ్మా. అయితే ఇవాళ రాత్రికి నేను సాఫ్ట్వేర్ అప్లోడ్ చేస్తాను. ఓ 9 నెలలు అయ్యాక ఉంటే నువ్వు, లేకపోతే మా అమ్మ మనవణ్ణి డౌన్లోడ్ చేసుకోండి. అబ్బో, కబుర్లు అదిరిపోతున్నాయి రోయ్. యా నాయనమ్మా, నువ్వు నాకొక హెల్ప్ చేయాలి. ఏంట్రా అది? నాతో సెల్ఫీ తీయించుకోవాలి. ఎందుకు? అంటే నువ్వు అప్పటి వరకు ఉంటావో పోతావో తెలియదు కదా, మునిమనోడికి ఫోటో చూపించాలిగా. స్మైల్. థ్యాంక్స్ నాయనమ్మా. ఈసారికి నేను ఇలా ఫిక్స్ అయిపోయాను, నువ్వు ఫిక్స్ అయిపో. హ్యాపీగా కంఫర్టబుల్ గా ఉండొచ్చు. బాయ్. ఒరేయ్ మనవడా, నువ్వు ఫిక్స్ అయిపోతే సరిపోతుందా? నేను ఒప్పుకోవద్దు. ఇదిగో, ఈ జుట్టు ఎండలో నిలబడితే నెరవలేదురా, ఎక్స్పీరియన్స్ తో నెరిసింది. చూస్తూ ఉండు, ఈ నాయనమ్మంటే ఏమిటో చూపిస్తాను. అబ్బా, ఏ తల్లి కన్ను కోడో గాని సూపర్. నానమ్మాయ్, నీకోసం కారం తక్కువ వేసి వండింది, వచ్చి తిను, లేకపోతే మొత్తం నేనే తినేస్తా. నాకు తెలుసురా, నా కోసం స్పెషల్ గా కారం తక్కువ వేసి వండుతారని తెలుసు, అందులో ఏం కలిపారో కూడా తెలుసు. కలపడం ఏంటి బామ్మా? అదే సింధు, మసాలాలు.
నరసమ్మ కోసం స్పెషల్ గా మసాలా కూడా కలిపారా? అబ్బో, మరి నా కోసం కూడా స్పెషల్ గా వండించాల్సింది. నా కోసం వండింది తినుపోలా రెచ్చిపోతావు. ఆడు రెచ్చిపోతే నీకేం లాభం మహేష్ బాబు? నీకు గ్రౌండే లేదు. వికెట్ ఎక్కడ పెడతావు, బ్యాటింగ్ ఎలా చేస్తావు బోలా? నానమ్మో ఓ ఓ ఓ ఓ ఓ, నీకు ఒక సీక్రెట్ చెప్తాను విను. నువ్వు డౌట్ పడుతున్నట్టు నేను చికెన్ కర్రీలో మత్తుమందు కలపలేదు. నువ్వు హాయిగా తినొచ్చు. ఒరేయ్, నిన్ను నమ్మేదెవర్రా? నువ్వు సింధుతో శోభనం కానిచ్చి నన్ను పైకి పంపించే తొందరలో ఉన్నావు. నాకు అర్థమైపోయింది. నేను చచ్చినా తిన్ను, నాకొద్దు, నేను పోతున్నా. నీకు ప్రాప్తం లేదు. నర్సు, ఆ కర్ర లోపల పెట్టమను, నాకు టెన్షన్ గా ఉంది. అబ్బా, పొద్దున్నే తయారయ్యావా? ఏంటమ్మా? నిన్ను కాదులే, నువ్వు కాని. నర్సమ్మా, దానికి ఏమి రాదే. దాని దగ్గర బిల్డప్ తప్ప ఏమీ లేదు. కాసేపు నువ్వు నోరు మూసుకో. డోర్ మూసుకుని సోదేలా చెప్పాలమ్మా? నిన్ను కాదు, నువ్వు కాని. ఓ ముసలి పీనుగా, నీకేదో గాలి సోకినది, నీ ప్రాణానికి ముప్పున్నది. ఇది చెప్పటానికి సోదేమ కావాలంటే నాకు ముందే తెలుసుగా. అబ్బా, నీ ఇంట ఒక గుంటడు చేరినాడు, గుంటతో కలిసి నీకు మంట పెడుతున్నాడు తల్లే. ఆ విషయం గురించి మాట్లాడడానికే నిన్ను పిలిపించానే. నువ్వు ఇలా రా. అమ్మ నీ ముసల్దానా. ఇదిగో, వెళ్ళి త్వరగా వచ్చేసి. అలాగే. రే మను, నేను నీకంటే 2 ఆకులు ఎక్కువే చదివానురా. ఇంకా బోల్డ్ అన్ని షాకులున్నాయి. వెయిట్ మై బాయ్. ఏమైంది? ఏమో, ఎవడో కడుపులో గుర్తున్నట్టు అనిపించింది. ఓకే, మళ్ళీ బ్యాక్. సింధు, మను, నీకేమైంది? నాకు కూడా ఎవరో కడుపులో గుద్దినట్టుగా అనిపించింది. సింధు, ఇదేం ఎక్సర్సైజ్? ఎక్సర్సైజ్ కాదు, ఎవరో తిప్పుతున్నట్టుగా అనిపిస్తుంది. ఊరుకో. అబ్బా, నీకేమైంది? నడుము దగ్గర ఎవరో గెల్లారు. ఈ రోజు రాత్రి మీతో ఆడుకుంటాన్రా.
ఏయ్ నేను ఇక్కడే ఉన్నాను కదా. కాదు మనం నిజంగానే ఎవరో గిలినట్టు అనిపిస్తుంది. సరే నేను చూస్తా. నాకు ఏంటి చూస్తాను ఎక్సర్సైజ్ చేస్తున్నావు? నీ బొంద చెయ్యి ఎవడ పట్టుకుని లాగినట్టుంది. బానే ఉంది. కథలకు సింధు. ఏంటిది? ఎందుకు మనం ఇలా అనిపిస్తుంది మనకి? బహుశా ఫస్ట్ నైట్ ఇంటెన్షన్ లో ఉన్నాం కదా, ఓవర్ ఎక్సైట్మెంట్ ఏమో. ఇప్పుడు ఓకే. కూర్చో కూర్చో కూర్చో. సింధు కాస్త చిన్న కొట్టొచ్చు కదా. కాస్త చిన్న కొట్టొచ్చు కదా. కాస్త చిన్న కొట్టొచ్చు కదా. కొట్టావు. అయ్యో నేను కొట్లా. ఏమైంది మను? మనకెందుకు ఇలా జరుగుతోంది?